సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎయిర్టెల్ పేమెంట్ కోసం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈవేళ చూసుకుంటే ది సేఫ్ అండ్ సెక్యూర్ పేమెంట్ బ్యాంక్ ఏదైనా ఉందంటే అది ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. సో ఈవేళ చూసుకుంటే ఇండియాలోని కొన్ని కోట్ల అకౌంట్స్ ఉన్నాయి. కొన్ని కోట్ల అకౌంట్స్ ఉన్నాయి. సో అదేవిధంగా జీరో అకౌంటు ఇన్‌స్టాంట్‌గా ఓపెన్ చేసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తూ 7% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్న ఏదైనా బ్యాంక్ పేమెంట్స్‌లో ఉందంటే అది కేవలం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. సో ఈ యొక్క ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మిత్రాగా మీరు చేరాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. 9490 400050. సో మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మిత్రాగా చేసినట్లయితే మీకు ఇక్కడ 20,000 నుంచి ఒక 50,000-60,000 రూపాయల వరకు డైలీ మీరు ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మిత్ర అన్నది ఉండాలి. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మిత్ర కావాలంటే నన్ను సంప్రదించండి. అండ్ అదేవిధంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మిత్రలో ఉన్న సర్వీసెస్ కోసం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మిత్ర ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఎయిర్టెల్ అన్నది చాలా పెద్ద వ్యవస్థ అండి. ఇలా టెలికాం రంగంలో చూసుకుంటే చాలా పెద్ద వ్యవస్థ. సో ఇటువంటి వ్యవస్థ మనకి పేమెంట్ బ్యాంక్ విషయంలో రావడం కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఇవాళ చూసుకుంటే పేమెంట్ బ్యాంక్స్ చాలా చిన్న చిన్న బ్యాంక్స్ చాలా ఉన్నాయి. కానీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్‌కి ఉన్నంత నెట్వర్క్ ఇండియాలో ఏ కంపెనీకి కూడా లేదు. సో ఇవాళ ప్రతి మారుమూలన గ్రామాల్లోను కూడా ఎయిర్టెల్ మిత్ర వాళ్ళు ఉన్నారండి. సో ఈ యొక్క ఎయిర్టెల్ మిత్ర వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్‌గా డీబీటీ లింక్ ద్వారా డైరెక్ట్‌గా వాళ్ళ అకౌంట్‌లో జమ కావడం జరుగుతుంది. సో మన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్స్‌లో ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి నేను లాగిన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ లాగిన్ ఉంటుంది. ఇక్కడ మీ ల్యాప్ నంబర్ అడుగుతుంది. అంటే మీ ఐడీ ఏదైతే ఉందో క్రియేట్ అవుతుందో లేదంటే మీ ఏదైతే ఐడీ ఉందో ఆ యొక్క ఐడీ నంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ మీద సెలెక్ట్ చేయాలి. సో నేను మీకు క్లియర్‌గా ఈ వీడియో ఎందుకు చేయగలుగుతున్నా ఇలా ఎందుకు చేస్తున్నా అంటే ఇది ఎంత సెక్యూర్ అంటే ఈవెన్ దో స్క్రీన్‌షాట్స్ కూడా యాక్సెప్ట్ చేయదు. అంత సెక్యూర్. సో చూడండి ఫ్రెండ్స్, మనకి డాష్‌బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఏఈపీఎస్. సో ఈ యొక్క ఏఈపీఎస్ అంటే ఆధార్ కార్డ్‌తో అమౌంట్ విత్‌డ్రా చేయడం, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయడం, మినీ స్టేట్మెంట్ తీయడం. ఈ 3 సర్వీసెస్ ఉంటాయి. ఈ 3 సర్వీసెస్‌లోను కూడా మీకు మంచి కమిషన్ వస్తుందండి. సో ఇందులోను కూడా మీకు ఇంకా ఎక్స్ట్రా కమిషన్ కావాలనుకుంటే కొన్ని ప్లాన్స్ ఉంటాయి. మెంబర్‌షిప్స్ ఉంటాయి. సో ఏదైతే మీరు మెంబర్‌షిప్ అప్డేట్ చేసుకుంటారో మెంబర్‌షిప్ బట్టి మీకు కమిషన్స్ అనేవి వస్తాయి. సో నార్మల్‌గా ఎటువంటి ప్లాన్ లేకుండా మీకు ₹10 వరకు ఆఫర్ చేస్తుందండి ఒక ట్రాన్సాక్షన్‌కి. సో ఎయిర్టెల్ మిత్ర ద్వారా బెనిఫిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మీ అకౌంట్స్ ఎవరికైతే ఓపెన్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అమౌంట్ తీసుకోవడానికి మీ వద్దే వస్తారు. బయట మీరు ఏ ప్రైవేట్ యాప్ దగ్గర మీరు బయోమెట్రిక్‌తో విత్‌డ్రా చేస్తే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి కేవలం ₹10,000 మాత్రమే వస్తుంది. కానీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మిత్ర ఇక్కడ ₹1,00,000 వరకు డైలీ పేమెంట్ చేయొచ్చు. సో కస్టమర్‌కి ఎయిర్టెల్ పేమెంట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే డైలీ ₹1,00,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా వాళ్ళు ఏ రిమోట్ మారుమూలన ప్రాంతాల్లో వెళ్ళినా సరే వాళ్ళకి సర్వీస్ అనేది దొరుకుతుంది. సో ఏఈపీఎస్ ఉంటుంది. సో ఈ యొక్క ఏఈపీఎస్‌లోని మనకి ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే 2FA అథెంటికేషన్ వేసుకోవాలి. సో ఇది ఆర్‌బీఐ గైడ్‌లైన్స్. సో మీరు ఒక్కసారి 2FA అథెంటికేషన్ చేసిన తర్వాత మీకు లోపల సర్వీసెస్ కనిపిస్తాయి. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ కోసం కూడా నేను క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా 2FA అథెంటికేషన్‌తో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్యాష్ విత్‌డ్రా ఉంది.
క్యాష్ డిపాజిట్ ఉంది, మినీ స్టేట్మెంట్ ఉంది, బ్యాలెన్స్ ఎంక్వైరీ ఉంది అండ్ సెండ్ టు బ్యాంక్. ఈ సెండ్ టు బ్యాంక్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది టాప్ మోస్ట్ ఫీచర్ అండి. ఏ పేమెంట్ బ్యాంక్ కూడా ఇవ్వలేనంత టాపెస్ట్ ఫీచర్. ఎందుకంటే మీరు ఏఈపీఎస్తో విత్డ్రా చేసిన అమౌంట్ ప్రతిది కూడా కేవలం మీ అకౌంట్లో మాత్రమే మీరు మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బయట ప్రైవేట్ బ్యాంక్స్లోని ప్రైవేట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో దానికి మూవ్ టు బ్యాంక్ అంటారు. సో ఆ యొక్క మూవ్ టు బ్యాంక్లోని మీకు సెల్ఫ్ అకౌంట్ మాత్రం యాడింగ్ అవుతుంది. కానీ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ విషయం గొప్పగా చెప్పొచ్చు. ఏదైతే సెండ్ టు బ్యాంక్ ఉందో ఇవి మీరు మీ యొక్క సెటిల్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ మీ అకౌంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా 5 అకౌంట్లన్నీ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ 5 అకౌంట్స్ మనవని అవ్వచ్చు, మన నైబర్స్ అని అవ్వచ్చు, మా రిలేటివ్స్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ యాడ్ బెనిఫిషియరీ దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ ఉంటుంది, అదర్స్ ఉంటుంది. సో ఇక్కడ 5 అదర్ బ్యాంక్ అకౌంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఓపెన్ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ మైనర్కి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు అండ్ అదేవిధంగా మేజర్కి కూడా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సో ఈచ్ అకౌంట్కి మీకు మంచి కమిషన్ వస్తుందండి. సో ఒక అకౌంట్ ఓపెనింగ్కి మీకు మన కంపెనీ ద్వారా వచ్చేది 40 నుంచి 50 రూపీస్ వరకు వస్తుంది. సో చాలా మంచి సర్వీస్ అండి. సో అకౌంట్ ఓపెనింగ్ అంటారా, కేవలం ఒక 5 మినిట్స్లోనే అకౌంట్ ఓపెన్ చేసేవచ్చు. అండ్ అదేవిధంగా ఏటీఎం కార్డు కూడా మీరు ప్రొవైడ్ చేయొచ్చు హ్యాండ్ టు హ్యాండ్. సో వాళ్ళకి ఇంత ఈజీ అకౌంటు బ్యాంక్లో వాళ్ళు లైన్లో నిలబడ్డా సరే వాళ్ళకి అకౌంట్లు అవ్వవు చాలామందికి. కానీ కేవలం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా టోటల్గా డిజిటల్ ప్రాసెస్ అండి. ఈ యొక్క డిజిటల్ ప్రాసెస్లోని నామినీ కావచ్చు అండ్ అదేవిధంగా ఎవరైతే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ అకౌంట్లో అమౌంట్ మెయింటైన్ చేస్తే 7% ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. అండ్ అదేవిధంగా 2 lakhs రూపీస్ వరకు ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే మనీ ట్రాన్స్ఫర్ డిఎంటీ. సో ఈ యొక్క మనీ ట్రాన్స్ఫర్లో ఉన్న సర్వీసెస్ ఏవైతే ఉన్నా ఫ్రెండ్స్, మనం ఎవరైతే కస్టమరు వచ్చి అకౌంట్లో అమౌంట్ వేయాలని చెప్తారు చూడండి, ఎయిర్టెల్ కాకుండా అదర్ బ్యాంక్స్ వాళ్ళు డిఎంటీ సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చారు, వాళ్ళ అబ్బాయి హైదరాబాద్లో చదువుకుంటున్నారు. సో వాళ్ళ అబ్బాయికి అమౌంట్ అనేది వేయాలి. సో ఎయిర్టెల్ అకౌంట్ ఉంటే వెంటనే డిపాజిట్ చేసేవచ్చు. ఒకవేళ ఎయిర్టెల్ కాకుండా సమ్ ఏది అదర్ బ్యాంక్ ఉందనుకోండి, దానికి మనం వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ అండ్ ఐఎఫ్సి కోడ్ తీసుకొని 25,000 రూపీస్ వరకు ఒక మొబైల్ నెంబర్ నుంచి మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా క్యాష్ విత్డ్రా. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కొట్టి అమౌంట్ ఎంటర్ చేసి ఫింగర్తోని 1 lakh రూపీస్ వరకు పేమెంట్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా చూసుకుంటే రీఛార్జెస్. సో బయట మీరు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ కాకుండా మీరు ఏ యాప్ చూసుకున్నా సరే పేమెంట్స్లోని మీకు ఎటువంటి కమిషన్ ఇవ్వరండి రీఛార్జెస్కి. కానీ మన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు మనకి 2 to 3% కమిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా క్యాష్ డిపాజిట్. సో ఎయిర్టెల్ పేమెంట్ వాళ్ళకి క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం చేయొచ్చు. సో చాలామందికి కేవలం ఏఈపీఎస్ మాత్రమే తెలుసు, కానీ మన కంపెనీలో ఎయిర్టెల్లోని హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ అదేవిధంగా క్యాష్ డ్రాప్. ఇక్కడ చాలా సర్వీసెస్ ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో క్యాష్ డ్రాప్ ఇదంటే సిఎంఎస్ అండి. అంటే ఏవైతే delivery.coms కావచ్చు, ఈకామ్ కావచ్చు, ఏవైతే బయట ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో చూడండి, వాళ్ళ యొక్క క్యాష్ ఏజెంట్స్ క్యాష్ కలెక్ట్ చేసుకునేది అన్నది మనకి తీసుకొచ్చేస్తే మన ఐడిలోని అమౌంట్ వాళ్ళకి వేసి వాళ్ళ దగ్గర లిక్విడ్ క్యాష్ అని మనం తీసుకోవచ్చు. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదండి. దీనికి మనం చేసినందుకు, ఫ్రీగా చేసినందుకు కంపెనీ మనకి 1 lakhకి 100 నుంచి 150 రూపీస్ వరకు కమిషన్ అనేది ఇస్తుంది. సో ఇంకా ఆల్ సర్వీసెస్ చూద్దాం. వ్యూ మోర్ సర్వీసెస్. వ్యూ మోర్ సర్వీసెస్ మీద మనం సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ అకౌంట్ మేనేజ్మెంట్. ఈ అకౌంట్ మేనేజ్మెంట్స్లోని మన పిన్ కానీ మర్చిపోతే దాన్ని రీసెట్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా డీబీటీ లింకింగ్. సో చాలా ఈజీ ఫీచర్ అండి. చాలామందికి ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అవ్వు. సో గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ మన ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా డీబీటీ లింక్ చేయడం ద్వారా ఏవైతే గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయో ఇన్స్టెంట్గా అకౌంట్లో క్రెడిట్ అవుతాయండి. అండ్ అదేవిధంగా డార్మెసీ రిమూవల్. సో అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేసి చాలామంది ఇన్యాక్టివ్లో ఉండిపోతారో 3 months, 6 months వాడుకొని ఉంటారో
వాళ్ళ డార్మెటరీ అకౌంట్ ఏదైతే ఉందో ఫ్రీజ్ అయిపోతుంది. ఆ ఫ్రీజ్ కూడా మనం రిమూవ్ చేసేయొచ్చండి. అండ్ డీబీటీ డీలింకింగ్ ఇది కూడా మనం చేయొచ్చు. అంటే డీబీటీ లింక్ వద్దనుకుంటే కస్టమర్‌కి డీలింక్ చేసేయొచ్చు. అండ్ అదేవిధంగా అకౌంట్ సర్టిఫికేషన్, స్టేటస్, అప్‌గ్రేడ్ సురక్ష. సురక్ష అన్నది అకౌంట్ అండి. మీరు జీరో అకౌంట్ నుంచి సేవింగ్ అకౌంట్ మార్చాలనుకుంటే సురక్ష అకౌంట్. అదేవిధంగా చెప్పాను మీకు ఇందాక ఏఈపీఎస్ మనీ ట్రాన్స్ఫర్ అండ్ అదేవిధంగా చూసుకుంటే కొత్త ఫ్యూచర్ మైక్రో ఏటీఎం. అంటే ఏటీఎం కార్డ్స్‌తోని కూడా మనం అమౌంట్ అన్నది విత్‌డ్రా చేయొచ్చు. అండ్ రిటర్న్ యామ్ క్యాష్. మీకు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఆ యొక్క డిస్ట్రిబ్యూటర్ గాని మీకు క్యాష్ సపోర్ట్ చేస్తారనుకుంటే మీ యొక్క డిస్ట్రిబ్యూటర్‌కి మీరు అమౌంట్ అనేది పంపించుకోవచ్చు. అండ్ అదేవిధంగా కావాలనుకుంటే అడిగి మరి తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్షన్‌లో చూసుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అండ్ అదేవిధంగా ఇన్సూరెన్స్ రెన్యువల్ కావాలంటే ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఏపీవై ఉంది, ఏపీఎస్‌బై ఉంది, శ్రీరామ్ ఇన్సూరెన్స్ ఉంది. సో, ఇన్సూరెన్స్‌లో చూడండి ఏవైతే ఇన్సూరెన్సెస్ కావాలో అవన్నీ ఇన్సూరెన్సెస్ కూడా ఇందులో కవర్ అయిపోయాయి. మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ కావచ్చు, నార్మల్ నౌ-ఏ-డేస్ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. సో, అదేదో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్‌లో చేసుకుంటే మీకు మంచి కమిషన్ వస్తుంది. 20-25% వరకు కమిషన్ అనేది వస్తుంది. సో, ఈ యొక్క మొబైల్ స్క్రీన్ ప్రొటెక్షన్ వల్ల ఏదైతే ఉందో ఫ్రెండ్స్, మీరు మొబైల్ కొన్నప్పుడు చేసుకున్నారనుకోండి 1 ఇయర్ వరకు ఈ ప్రొటెక్షన్ వస్తుంది. సో, బై ఎనీ హ్యాండ్ మీ ద్వారా మొబైల్ కింద పడిపోయినా, యాక్సిడెంటల్లీ స్క్రీన్ అది బ్లాంక్ అయిపోయినా సరే, మన ఎయిర్టెల్ పేమెంట్ కంపెనీ వాళ్ళు దీన్ని ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తారు. అండ్ అదేవిధంగా పర్సనల్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఏపీవై కావచ్చు, హోమ్ ఇన్సూరెన్స్ కావచ్చు, వెహికల్ ఇన్సూరెన్స్ కావచ్చు, షాప్ ఇన్సూరెన్స్ కావచ్చు. సో, ఇన్సూరెన్స్‌లో ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మన దాంట్లో ఉన్నాయి. అండ్ అదేవిధంగా సీఎంఎస్, క్యాష్ డ్రాప్ అండ్ క్యాష్ పికప్. సో, మనం డెలివరీ.com ఎక్సెట్రా మీకు చెప్పాను కదండీ! ఎల్ఎన్‌టీ కావచ్చు, ఓహ్, లోన్ రికవరీస్ కావచ్చు, డీఎంఏ ఫైనాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా క్యాష్ పికప్. వాళ్ళ యొక్క ఏజెంట్లు క్యాష్ అన్నది రికవరీ చేసినప్పుడు ఆ క్యాష్ అన్నది మన వద్దకొచ్చి వాళ్ళ కంపెనీలో జమ చేసుకోవచ్చండి. అదేవిధంగా బిల్ పేమెంట్స్ మీకు చెప్పాను. రీచార్జెస్ ఉన్నాయి. యుటిలిటీ బిల్ పేమెంట్స్. సో, ఇక్కడ మీకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయండి. ఫాస్టాగ్ కావచ్చు, హౌసింగ్ సొసైటీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ప్రతీదీ మీకు ఎల్ఐసీ ఇన్సూరెన్స్ గానీ, లోన్ రీపేమెంట్స్ గానీ, డీటీహెచ్ గానీ, ఎడ్యుకేషన్ గానీ, కరెంట్ బిల్స్ గానీ, పోస్ట్ పెయిడ్ గానీ, ఏవైతే బిల్స్ ఉన్నాయో అంటే నిత్యావసరాలు మనం డైలీ ఏవైతే వాడుతున్నామో వీటి యొక్క అన్నీ కూడా మనం రెన్యువల్ చేసుకోవచ్చండి. అండ్ అదేవిధంగా బిల్ కూడా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అప్లై ఫర్ లోన్. లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సనల్ లోన్ కావచ్చు, గోల్డ్ లోన్ కావచ్చు. అండ్ ఫాస్టాగ్, ప్రైమ్ సబ్స్క్రిప్షన్స్, మై స్టోర్, ట్రైనింగ్. సో, ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే స్పెషల్లీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. జూమ్ మీటింగ్స్ కావచ్చు. సో, మీరు ఆ యొక్క ట్రైనింగ్ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో నేర్పిస్తారు. అంటే మన సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అండ్ అదేవిధంగా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతీది కూడా మనకి ఈ యొక్క ట్రైనింగ్‌లో నేర్పిస్తారు. సో, నెక్స్ట్ ఏవైతే ఉందో విజిట్ రిజిస్టర్. సో, మనకి ఎవరైనా వచ్చి విజిట్ చేస్తే రిజిస్టర్ చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్ హిస్టరీ, డాక్యుమెంట్స్, మై ప్రొఫైల్, యాడ్ యామ్ క్యాష్ అంటే మన వాలెట్‌లోని అమౌంట్ అనేది యాడ్ చేసుకోవడానికి. సో, ఇక్కడ చాలా సర్వీసెస్ ఉన్నాయండి. సో, ఈ విధంగా చూసుకుంటే చాలా సర్వీసెస్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా చూసుకుంటే ట్రాన్సాక్షన్ చేసింది ప్రతీది కూడా చాలా క్లియర్‌గా ఉంటదండి. ఏ డేకి ఆ డే మీరు మోడిఫై చేసుకొని చూసుకోవచ్చు. రెమిటెన్స్ అంటే మనీ ట్రాన్స్‌ఫర్ కావచ్చు, యుటిలిటీ డైలీ ఏదైతే ఇందాక మీకు చెప్పాను కదా! మొబైల్ రీచార్జ్ కానీ, డీటీహెచ్ రీచార్జ్ ఇవన్నీ కూడా క్లియర్‌గా ఉంటాయి. ఇన్సూరెన్స్ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, క్యాష్ డ్రాప్ కావచ్చు, సీఎంఎస్ కావచ్చు, ప్రతీది కూడా మీకు చూడండి. ప్రతీది కూడా క్లియర్ టు క్లియర్. డేట్ మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలి. చేసుకొని సెర్చ్ చేస్తే మీరు ఏవైతే సీఎంఎస్ చేశారో ప్రతీది కూడా ఇలా కనిపిస్తది చూడండి. సో, 3,34,000, 33,460 ఈ విధంగా ఏవైతే కంపెనీకి సీఎంఎస్ చేశారో వాటి యొక్క హిస్టరీ ఇవన్నీ కూడా చాలా క్లియర్‌గా ఉంటదండి. చాలా క్లియర్‌గా ఉంటది. ఏందంటే ఇంత క్లారిటీగా మీరు బయట వేరే కంపెనీస్ చూడడానికి ఉండదు. అంటే కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతారు. కానీ ఇక్కడ చాలా క్లియర్‌గా ఉంటది. అండ్ అదే విధంగా ఎర్నింగ్స్ మీరు ఎంతైతే ఎర్నింగ్స్ చేసుకున్నారో పర్ డే, పర్ డే మీకొచ్చే కమిషన్ ప్రతీది కూడా కావచ్చు మీకు చూపిస్తుంది. అదేవిధంగా మై అకౌంట్స్ చూసుకుని మై ప్రొఫైల్ ఉంటుంది. సమ్మరీ, అవుట్ స్టోర్ ఇవన్నీ ఇంకా మై ఎర్నింగ్స్ మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఇన్‌కమ్ ఎంత వస్తుంది, మీ టర్నోవర్ ఇయన్నీ ఏవైతే ఈ గ్రౌండ్‌లో ఫీచర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మై ఇన్ఫో ఉంటుంది. మై ఇన్ఫోలో లెడ్జర్ మీరు సెలెక్ట్ చేయగలిగితే మీ యొక్క లెడ్జర్ అంటే మీ యొక్క వాలెట్ ఉంది కదండీ! వాలెట్‌లో మీ అమౌంట్‌లో ఎంత క్రెడిట్ అయింది, ఎంత వెళ్ళింది అన్నది కోసం ప్రతీది కూడా మీకు వెరీ డీటెయిల్‌గా ఉంటదండి. సో, చూడండి ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తా.
నేను చాలా వరకు చేశాను. సీఎంఎస్ చేస్తూ ఉంటాను ఎక్కువగా. సో, 3000 ప్లస్ 30,000 అంటే 34,000 చేసినా రూ. 33 కమిషన్ వస్తుంది. అంటే చూడండి ఆల్మోస్ట్‌గా మంచి కమిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా డిపాజిట్ చేస్తే చాలా మంచి కమిషన్ వస్తుందండి. సో ఫ్రెండ్స్, మీకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఐడీ కావాలంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. 9490400050. అండ్ ఇన్ కేస్ నా నంబర్ కానీ అవ్వకపోతే మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఎక్కడైనా సరే మేము ఐడీ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ అదేవిధంగా మీకు కావాల్సిన ట్రైనింగ్ వీడియోస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ అదేవిధంగా జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు ప్రతీది కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా చూసుకుంటే మోరలెస్ నియర్ బై ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సీఎంఎస్ అంటే క్యాష్ సప్లై కూడా మేము చేస్తూ ఉంటామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ ప్రమోటర్స్. సో ఎయిర్టెల్ పేమెంట్ ఐడీ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా మన టీమ్ ఏదైతే ఉందో చాలా బెస్ట్ టీమ్ అండి. టెక్నికల్ టీమ్ పరంగా కావచ్చు, ఏదైనా సర్వీస్ విషయంలో కావచ్చు, బాగా సపోర్ట్ చేస్తదండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ ప్రమోటర్స్.